జ్యోతి కిచెన్కి స్వాగతం అండి. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీ అయిన వీధి చివర బండి మీద స్వీట్ షాపుల్లోనూ దొరికే మెత్తని పకోడీ టేస్టీగా రుచిగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా చాలా బాగుంటుంది. మన ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చారనుకోండి 10 నిమిషాలు ఇది చేసి పెట్టచ్చు. ముందుగా దీనికోసం మనం ఒక 5 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ సైజు ముక్కలుగా మనం కట్ చేసుకోవాలండి. స్లైస్లుగా కట్ చేసుకోకూడదు. గట్టి పకోడీ అయితే స్లైస్లుగా కట్ చేసుకోవాలి. మనం మెత్తని పకోడీ చేస్తున్నాం కదా, ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం పచ్చిమిర్చి 10 కానీ 12 కానీ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. మీరు ఇంకా కారం తినే లెక్క అయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను వేసింది అయితే అందరికీ సమంగా సరిపోతుంది. ఇప్పుడు ఈ ఉల్లి పచ్చిమిర్చి మిశ్రమాన్ని ఇలా చేతులతో ప్రెస్ చేయండి. ఉల్లిలో ఉన్న తేమంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి 350 గ్రాముల శనగపిండి పడుతుందండి. దీంట్లో శనగపిండే ఎక్కువ పడుతుందండి. 3 టేబుల్ స్పూన్లు బియ్యపిండి, 2 టేబుల్ స్పూన్లు అల్లం తరుగు. అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు పైన జీలకర్ర తీసుకోండి. జీలకర్రని ఇలా 2 చేతుల మధ్య పెట్టి క్రష్ చేయండి. 2 నిమిషాల పాటు బాగా క్రష్ చేశారనుకోండి మంచి సువాసన వస్తుంది. ఇలా చేయడం వల్ల మనకి పకోడీ అనేది చాలా రుచిగా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. తినే సోడా అంటాం కదా, వంట సోడా, ఇది 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఎక్కువ వేయకండి. 1 స్పూను ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెంగా నీరు పోస్తూ మనము ఈ పిండి కలుపుకోవాలండి. ఈ పిండి మనం గట్టిగా కలుపుకోకూడదు, అలానే మరీ జారుగా కలుపుకోకూడదండి. మనం గట్టి పకోడీ వేసామనుకోండి దానికి గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మనం మెత్తన పకోడీ కదా, పిండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు కలుపుకోవాలి. గట్టిగా కాకుండా మరీ జారుగా కాకుండా చూడండి, ఇలా కలుపుకోవాలండి. మనకి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, పీసెస్గా కలుపుకోండి. దీంట్లో కొత్తిమీర ఉంటే కనుక కొత్తిమీర కూడా కలుపుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందామండి. దాని మీద ఒక పాన్ పెట్టుకుందాం. పాన్ వేడెక్కాక డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు ఈ పిండిని ఇలా నూనెలో వేయించుకోవాలి. స్టవ్ ఎప్పుడు మీడియం టు హై ఫ్లేమ్ మధ్య అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మధ్యలో తిప్పుకుంటూ కేవలం బంగారు రంగు వచ్చే వరకు మాత్రమే మీరు వేయించాలండి. ఎక్కువ వేయించకూడదు. బ్రౌన్ కలర్లోకి అస్సలు రాకూడదండి. కేవలం బంగారు రంగు వచ్చే వరకు మాత్రమే వేయించాలి. లో ఫ్లేమ్ మీద పెట్టారంటే మీరు నూనె అంతా లాగేస్తుంది ఇది. అందుకని లో ఫ్లేమ్ మీద మాత్రం మీరు అస్సలు వేయించకండి. చూడండి పకోడీ రెడీ అయిపోయింది. వేగిపోయినాయి కదా. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి టిష్యూ పేపర్ ఉన్న సర్వింగ్ ప్లేట్లో తీసేసామంటే మనం ఆయిల్ అంతా ఎక్సెస్ ఆయిల్ అంతా పీల్చేస్తుంది ఈ టిష్యూ పేపరు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. అలాగే మిగిలినవి కూడా ఇలాగే వేసుకుంటూ మధ్యలో ఇలా కలుపుకుంటూ తిప్పుకుంటూ హై టు మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుంటూ బంగారు రంగు వచ్చే వరకు మొత్తం అంతా మనం ఇలా వేయించుకోవాలండి. మొత్తం అంతేనండి. ఎంతో టేస్టీ అయిన మెత్తన పకోడీ రెడీ. మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.